హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి పూల్ మకినీతో హెల్తీ స్నాక్ చేస్తున్నానండి. ఈ స్నాక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలండి. మందంగా ఉన్న కడాయి పెట్టుకుని అది హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక పూల్ మకినీని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పూల్ మకినీ వచ్చేసి ఇంట్లో పెద్దవాళ్ళైనా, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు లేదా థైరాయిడ్ ఉన్న వాళ్ళకైనా, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందండి. తామర గింజల నుండి ఈ పూల్ మకినీని తయారవుతుందండి. ఈ పూల్ మకినీని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, ప్యాకెట్స్లలో దొరుకుతూ ఉంటాయి. ఇవి డీమార్ట్ అట్లాంటి వాటిలలో తామర గింజల్ని పాపింగ్ చేయడం ద్వారా పూల్ మకినీ తయారవుతుందండి. చూడండి, ఇలా చుంచగానే ఇలా క్రిస్పీగా అలా అయ్యేంత వరకు వాటిని వేయించుకోవాలండి. అంత క్రిస్పీగా అలా వేయించుకోవాలి. అలా వేయించుకుంటే బాగా వస్తుంది. అదే కడాయిలో బెల్లం తురిమి పెట్టుకున్నాను నేను. అందులో వేసి దాన్ని పాకం పడుతున్నాను. కొన్ని వాటర్ వేసేసి పాకం పడుతున్నాను. పాకం పట్టేసి ఇది స్వీట్ తోటి అండి. ఇది హాట్తో కూడా తయారు చేసుకోవచ్చు. కొంచెం స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే ఈ విధంగా చేసుకోవచ్చు. స్పైసీ ఇష్టపడే వాళ్ళు స్పైసీగా కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు అండి. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా బెస్ట్ డైట్ అండి. ఇందులో వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి. చాలా మంచి హెల్తీ డైట్ ఉంది ఇది. బీపీ షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ఇలా పాకం వచ్చేంత వరకు మనం తిప్పుకుంటూ చేసుకోవాలండి. పాకం వచ్చాక అందులో మనం అవి వేసి మొత్తం సేమ్ పల్లి పట్టీలు ఏ విధంగా చేస్తామో ఆ విధంగానే చేసుకోవాలి. చాలా బాగుంటుంది. హెల్తీ డైట్ పిల్లలకి స్నాక్స్గా పెట్టచ్చు. ఈవినింగ్ స్నాక్స్గా, స్కూల్కి స్నాక్స్గా కూడా మనం వీటిని పెట్టచ్చండి. ఇవి 15 days వరకు బాగుంటాయి. ఒక ఎయిర్టైట్ బాక్స్లో పెట్టేస్తే హెల్తీ అండి ఇవి. ఈ విధంగా చేసుకున్నాక అందులో అవి వేసి అన్నీ కలపాలి. పాకం అంతా వాటికి పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగా చల్లారాక అవి వస్తాయి, వాటికి అవే అన్నీ విడిపోతాయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.